నమస్కారం. వెల్కమ్ టు తెలంగాణ ఎక్స్ప్రెస్ 9. ఎట్టకేలకు తెలంగాణలో రైతుల కళ్లల్లో ఆనందం వెల్లివిరిసింది. తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు రైతులు ఎంత ఆనందపడిపోతున్నారు. ఎందుకంటే అసలు అల్నీనో ప్రభావంతో వర్షాలే రావనుకుని కరువు పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఎంతో భయపడి ఆందోళన చెందిన రైతులకు ఈ భారీ వర్షాలు చాలా ఊరటనిచ్చాయి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు రైతులు. గత 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో మన తెలంగాణలోని జలాశయాలన్నీ నిండిపోయాయి. నీటి మట్టం పెరుగుతూనే ఉంది. రానున్న 24 గంటల్లో కూడా మళ్లీ వర్షాలు, భారీ వర్షాలు, మోస్తరు మంచి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది. 100 మిల్లీమీటర్ల వరకు వర్షం వచ్చే అవకాశం ఉందని మన వాతావరణ శాఖ తెలియజేసింది. ముఖ్యంగా మన తెలంగాణలో, ఉత్తర తెలంగాణలో పడుతున్న వర్షాలకి మొత్తం ఎక్కడి జలాశయాలు నిండిపోయాయి. రైతులు కళ్లల్లో ఆనందం కనిపిస్తుంది. ఇప్పుడు వచ్చే నీరు, ఈ వర్షాలతో వచ్చిన నీరు వరి, మొక్కజొన్న, సోయా, పత్తికి సరిపోతుందనుకున్నా ఇదివరకే పంటలు వేసిన వారు, పంటలైన వారు ఈ వర్షపు నీటికి ఆ పంటలు మునిగిపోయే ప్రమాదం కూడా ఉంది. మునిగిపోయాయి కూడా ఉత్తర తెలంగాణలో. ఇంకా దక్షిణ తెలంగాణలో అంతగా వర్షాలు లేవు ఇప్పటికీ. అయినా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అత్యంత భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఆదిలాబాద్, కొమరంభీం జిల్లా, ఆసిఫాబాద్, మంచిర్యాల్, నిజామాబాద్, జగిత్యాల్, పెద్దపల్లి, జయశంకర్, భూపాల్పల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఇంకా 24 గంటలు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. అలాగే కరీంనగర్, పెద్దపల్లి, నిర్మల్, వరంగల్, కామారెడ్డి జిల్లాల్లో మంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. ఇంతేకాకుండా మన హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, సిద్దిపేట, మహబూబ్ నగర్, గద్వాల్, నార్కర్నూల్, నారాయణపేట, మహబూబ్ నగర్ జిల్లాల్లో కూడా ఒక మోస్తరు వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు వస్తాయని తెలియజేసింది. మొత్తానికి ఇప్పటికైతే ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలకు నీరు ప్రవహిస్తూ ఉంది. కాలువల్లో, చెరువుల్లో, జలాశయాల్లో, పంట పొలాల్లో నీరే నీరు. రైతుల ఆనందానికి అవధుల్లో ఊరట కలిగించింది. అసలు రావేమో అనుకున్న ఈ వర్షాలు వచ్చేసరికి ఆ దేవుడు, మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం కదా, మనం చేయగలిగింది ఏమీ లేదు, ఆ దేవుడే కరుణించాలి, ఆ భగవంతుడే దయ చూపాలి అని. మొత్తానికి భగవంతుడు కరుణించాడు, వర్షాలు వచ్చాయి. అదే కాకుండా పైన రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో, ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే ప్రవాహంతో మన జలాశయాలన్నీ నిండిపోతున్నాయి. జూరాల కానీ, శ్రీరామ్ సాగర్, భూపాలపల్లి, నిజాం సాగర్, సింగూర్, మిడ్మానేర్ అన్ని జలాశయాల్లో కూడా నీరు చేరుకుంది. ఇంకా వస్తూనే ఉంది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ఇలా పైనుంచి వచ్చే నీరు ఆల్మట్టి, బాబ్లీగేట్ ఎత్తివేయడంతో ఆల్మట్టి, నారాయణపూర్ నుంచి కూడా నీరు వస్తుంది. ప్రవాహం మన జీవరాలలో వచ్చిన నీటితో అక్కడ విద్యుత్ ఉత్పత్తి సాగుతుంది. రైతులకు సాగునీరుకి కూడా, రైతాంగానికి ఇవ్వడానికి సరిపోయేట్టుగా ఉంది. 24 గేట్లు తెరిచి నీటిని వదులుతున్నారు. అవి శ్రీశైలానికి చేరుకుంటున్నాయి. ఈ విధంగా ఈ ఎల్నినో ప్రభావంతో వర్షాలే వస్తాయా రావు, ఏమిటో రైతుల పరిస్థితి దీనావస్థ, దయనీయ పరిస్థితి అనుకున్నప్పుడు భగవంతుడు కరుణించి వర్షాలు ఇచ్చాడు. గత 2 రోజుల నుంచి ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మళ్ళీ ఇంకా రానున్న 2-3 రోజుల్లో కూడా ఉత్తర తెలంగాణలోనే కాకుండా ఈ దక్షిణ తెలంగాణలో కూడా ఒక మోస్తరు వర్షాలు వస్తాయని
30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీస్తాయని వాతావరణ శాఖ తెలియజేస్తోంది. ఇది రైతులకు ఆనందకరమైన విషయం. ఇప్పుడు ఈ పంటలకి నీరు లభిస్తున్నా పాపం ఇదివరకే పంటలు వచ్చిన వారు ఖరీఫ్ పంటలు అవి ఈ వరద నీటితో వర్షపు నీటిలో మునిగిపోయాయి. అలాంటి రైతులు బాధపడాల్సిన సమయం వచ్చింది. దానికి ప్రభుత్వం ఏం సూచిస్తుందంటే వర్షంలో వచ్చి పంట పొలాల్లో నీళ్లు నిలబడకుండా ఎక్కడికక్కడ కాలువలు తీయండి, నీరు బయటికి పంపించే ప్రయత్నం చేయండి అని చెప్తుంది. తర్వాత పంటలను సంరక్షించుకునేందుకు లేకుంటే దాని బదులుగా ఇంకా వెంటనే ఏ మార్పిడి పంట వేయాలో ఆ విషయంపై కూడా ప్రభుత్వం రైతులకు సూచనలు చేస్తుంది. మొత్తానికి ఈ వర్షాలు రైతులు దిగాలుగా ఉన్న రైతుల్లో కళ్ళల్లో ఆనందాన్ని తెచ్చాయి, సంతోషం. కాబట్టి ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు, దక్షిణ తెలంగాణలో ఈ రానున్న 22-23 రోజుల్లో కూడా వర్షాలు వస్తే తెలంగాణ రైతాంగం హ్యాపీగా ఉంటుంది. పంటలు వేసుకొని వారి పనుల్లో వాళ్ళు మునిగిపోతారు. ఓకేనండి, బాయ్.